సో 3 సినిమాలు వస్తున్నాయి సంక్రాంతికి. లాస్ట్ టైం మనం ఇదే ఇంటర్వ్యూలో అడిగేది మిమ్మల్ని క్వశ్చన్, దిల్ రాజు గారి 2 సినిమాలు వస్తే పరిస్థితి ఏంటంటే మీరు అన్నారా అసలు 2 సినిమాలు వస్తే ఆయనకే ఇబ్బంది కదా, అది జరగకపోవచ్చు అన్నారు. సో అదేదో అప్పుడు ఇబ్బంది పెట్టే అవకాశం ఉందా? మరి సార్ ఇప్పుడు ఆయన ఏంటో తెలీదు మనకి. నాకైతే థియేటర్స్ పరంగా ఎక్కడ ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఆయన నేను నిన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పాను మీకు, నా సినిమా ఉంటే ఆయనకి 3 సినిమాలు ఆయన సొంత సినిమాలానే ఉంటుంది ఆయనకి. ఎందుకంటే నాకు తక్కువ చేసి ఆయన సినిమా కూడా ఎక్కువ చేసుకోరు ఆయన తప్పకుండా. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే సార్ ఎక్కడైనా చరణ్ సినిమా ఆయన చరణ్ గారిది ఫస్ట్, దాని తర్వాత నెక్స్ట్ రిలీజ్ అయ్యేది మన సినిమా స్పాన్లో థియేటర్స్ పడాల్సి పడతాయి. దాని తర్వాత వెంకటేష్ గారి సినిమా ఎంత స్పాన్లో పడాలి, అన్ని యాస్టీస్కి దేనికి దాని న్యాయం జరుగుతుంది. నేను అదే చెప్తున్నా, ఈసారి సంక్రాంతి సినిమాలు థియేటర్స్ వైజ్లో చాలా స్మూత్గా రిలీజ్ అవుతాయి. అంటే లాస్ట్ నాకు ఒకళ్ళు చెప్పిన మాట ఏంటంటే, దిల్ రాజు గారికి మీరు అన్నట్టే సంక్రాంతికి వస్తుందాం అనే సినిమాని ఇప్పుడు రిలీజ్ చేయడం ఇబ్బందిగానే ఉంది, గేమ్ చేంజర్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్. బట్ వెంకటేష్ గారు కానీ లేకపోతే అనిల్ రావిపూడి గారు ముఖ్యంగా ప్రివేల్ అయ్యి వెంకటేష్ గారి ద్వారా నరుక్కొచ్చి రిలీజ్ చేపిస్తున్నారు. ఇప్పుడు థియేటర్స్ విషయంలో ఇప్పుడు మీరు అన్నట్టు గేమ్ చేంజర్కి మీకు మిగతా 2 సినిమాలకి అసలు సంబంధం లేదు. థియేటర్స్ విషయంలో ఈ 2 సినిమాలకి ఏదన్నా అలా ప్రివేల్ అయితే ఇబ్బంది ఏమో? అదేం లేదు, అదే అంటున్నాను కదండి. సినిమాకి ఎన్ని థియేటర్లు కావాలి ఏంటనేది ఎగ్జాక్ట్ అందరం కూర్చుని నెంబర్ కౌంట్ అనుకుని దానికి దీంతో ఈ న్యాయం జరుగుతుంది అన్న ప్రకారమే జరుగుతాయి అన్నీ. ఏ సినిమాకి ఏం అన్యాయం జరగదు. ఇప్పుడు 2వ సినిమా నాకంటే 3వ సినిమా కూడా ఆల్దే కదా, పోనీ మన నాన్న దొక్కితే ఆల్ది కూడా అయిపోతుంది కదా వెనకాల. సో అలా ఏం లేదు, అన్ని సినిమాలకి ప్రాపర్గా న్యాయం జరుగుతుంది, ఏమీ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు బాబీ నెక్స్ట్ సినిమా కూడా దిల్ రాజు గారి కమిట్మెంట్ ఉంది. బాలకృష్ణ గారు కూడా దిల్ రాజు గారు కూడా ఎప్పటి నుంచో బాలకృష్ణ గారు పనిచేయాలనుకుంటున్నారు. పోనీ నాది పక్కన పెడుతున్నా. సో అలా రాజు గారు ఎప్పుడూ ఒక సినిమాని తొక్కేయాలని ఎప్పుడూ అనుకోలేదు. ఓకే. సో ఏంటి బాలకృష్ణ గారు మోక్షజ్ఞ గారు సెకండ్ సినిమా ఏదో మీకే పెట్టినట్టు ఉన్నారా? వెంకీ అట్లూరి అనుకున్నామండి. అది ఫస్ట్ సినిమా కన్ఫర్మ్ అయిన టైంలోనే ఆల్మోస్ట్ అది అయిన 1 మంత్కో ఎప్పుడుకోనే కలిసి, అప్పటికి సార్కి వెంకీ మీద ఎంత నమ్మకం ఉండిందంటే ఆ రోజున అప్పటికి లక్కీ భాస్కర్ ఇంకా రిలీజ్ అవ్వాలి. ఓకే. సో లక్కీ భాస్కర్ రిలీజ్ అవ్వకముందు కూడా మాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. ఇంకా లక్కీ భాస్కర్ అవి రిలీజ్ అయిన ద కైండ్ ఆఫ్ క్రిటికల్ అక్లైమ్ అంతా వచ్చిన తర్వాత దే మైట్ హ్యావ్ ఫెల్ట్ మోర్ కాన్ఫిడెంట్ అబౌట్ దట్ ఫిల్మ్. అంటే బాలకృష్ణ గారి అబ్బాయి అంటే ఒక రకమైన ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, మీకు తెలియదు ఏం కదా ఆయన ఇమేజ్. ఇప్పుడు వెంకీ గారి స్టైల్ ఆఫ్ సినిమా మేకింగ్ ఏంటంటే డిఫరెంట్. ఇప్పుడు వచ్చిన రీసెంట్ సక్సెస్తో అది ఆయన వేరే లైన్లో ఉన్నారు. అసలు ఎలాంటి సినిమా ఉండిపోతుంది ఒకవేళ కాంబినేషన్? సార్ బాలకృష్ణ గారు నాకు ఒక మాట చెప్పారు, చాలా లక్కీ భాస్కర్ చూస్తున్నప్పుడు ఒక మాట చెప్పారు నాకు సినిమా ఇంటర్వెల్ అని. ఇప్పుడు ప్రశాంత్తో తీసేది మన సూపర్ హీరో సినిమా, చాలా పెద్ద సినిమా. సో ప్రతి సినిమా ఆ స్పాన్లో తీయాలని కాదు కదా వంశీ, మనము ఒక ఇట్లా లక్కీ భాస్కర్ స్పేస్లో కానీ ఏదన్నా అట్లాంటి సినిమా కూడా తీసి మిడిల్ క్లాస్ మన అన్ని రకాల ఆడియన్స్కి రీచ్ అవ్వాలి హీరో. సో ప్రతి సినిమా అలా ఉండాలని నేనైతే అనుకోవట్లేదు. మీరు మంచి కాన్సెప్ట్ బేస్ అయితే తీయండి, నాకేం అభ్యంతరం లేదని చెప్పారు ఆయన నాకు. లక్కీ భాస్కర్ చూస్తే ఇంటర్వెల్లోనే చెప్పారు ఆ మాట, ఆయనే చెప్పారు అలా. ఓకే. సో మీకు హీరోకి ఒక ర్యాపో కుదిరిందా? హీరో వెంకీతో చాలా మంచి ర్యాపో మెయింటైన్ చేస్తారు. నాతో నేను కలిసిన 3-4 సార్లు నాతో చాలా ఫ్రీగా అదేం లేదు అస్సలు. ఆ ఏజ్ వైబ్ కొంచెం డిఫరెన్స్ అటు ఇటు ఇంచుమించు కదా, ఆ యంగ్ వైబ్ కాబట్టి బాగానే సింక్ అయిపోయింది, అదేం ప్రాబ్లం లేదు అసలు. ఓకే. సో కంఫర్టబుల్గా ల్యాండింగ్ ఉంటుంది అంటారా? సూపర్ ల్యాండింగ్ ఉంటుంది అసలు. ఓకే.